సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు పలానా నిర్మాత అలా, పలానా నిర్మాత ఇలా అని మాట్లాడుకుంటాం. అలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తి అని సురేష్ బాబు గారి గురించి మాట్లాడుకుంటాం. ఎస్, ఈరోజు మనతో పాటు దగ్గుబాటి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎస్ సార్, బాగున్నాం. కొంచెం ఏదో కొత్తదనం కనిపిస్తుంది మీలో. అంటే ఇది ఒక షాల్ లాగా వేసుకున్నాను. నారప్పకి తల కట్టారని నారప్ప ఇంటర్వ్యూస్ అన్నిటికీ ఇలా వేసుకోమని ఒక మా ప్రమోషన్కి, ఇది ప్రమోషన్ డ్రెస్. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని ప్రమోషన్స్లో భాగంగా చూస్తున్నాము. ఎస్, నేను ఇంట్రోలో చెప్పినట్టు ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకు సురేష్ బాబు గారు ఏదైనా ఒక కొత్తదనం ఉందంటే దానికి స్టాండ్ బై తీసుకొని ఎప్పుడు ఉంటారు అసలు? అంటే ఇఫ్ యూ డోంట్ గో విత్ ద టైమ్స్ వెనకబడిపోయి పడిపోతాం. స్పెషల్లీ ఈసారి ఏంటంటే ఇట్ ఇస్ టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. మనం సినిమాని డెలివర్ చేసే మెథడాలజీ చేంజ్ అయిపోతుంది. నేను ఇంతకుముందు ఫిల్మ్ లెబారెటరీస్ రన్ చేసేవాడిని. అడిగేవాడిని అసలు ల్యాబ్స్ వెళ్ళిపోతాయా అని. లేదు, ఉంటాయి అని చాలామంది అనేవారు. కానీ డిజిటల్ వచ్చేసేసి లెబారెటరీ బిజినెస్ వెళ్ళిపోయింది. సో ఈ టైంలో మేము ఈ సినిమా తీసింది థియేటర్స్లోనే రిలీజ్ చేయాలనే తీసాం. కానీ సిచ్యువేషన్స్ బాగా మారిపోయినాయి. ఈ సినిమా నేను దాను గారని, ఆయనదే ఒరిజినల్గా ఆయన తీశారు, ఆయనతో పాటు తీసాం సినిమా. ఆయన ఒక తమిళ్లో ఒక సినిమా రిలీజ్ చేస్తే అది సెకండ్ వేవ్లో ఇరుక్కుపోయి ఆయనకి చాలా నష్టం వచ్చింది. సో ఆయన భయపడిపోయి మళ్ళీ ఇక్కడ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏంటో తెలియక ఆయన ఓటీటీకి అమ్మేసుకుంటానని నన్ను అడిగారు. ఐ కుడ్ నాట్ సే నో. ఇష్టం లేదు, బట్ ఐ కుడ్ నాట్ సే నో. అంటే ఇష్టం ఎందుకు లేదంటే నాట్ ఫర్ ద ఫైనాన్షియల్ రీజన్స్. అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి, వీళ్ళందరికీ ఈ సినిమా థియేటర్స్లోకినే రావాలని ఉంటుంది. బట్ కీపింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, అండ్ ఇది డెసిషన్ తీసుకుంది 1.5-2 నెలల ముందు. అప్పుడు ఉన్న ఫియర్ ఆఫ్ కోవిడ్, అప్పుడు బయటికి వెళ్ళే ఎంత భయం, ఆ డెసిషన్ తోటి ఐ హ్యాడ్ టు అగ్రీ ఫర్ ఇట్. అండ్ ఇవి ఫ్యూచర్లో చాలాసార్లు మనం విల్ బీ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు కాదు. ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు ఉంటాయి. ఇది ఓటీటీ రావటం వల్ల థియేటర్స్కి ఇబ్బంది అయిపోతుందేమో అని అనుకోవటం కూడా ఇస్ రాంగ్. బికాస్ ఓటీటీ రావటం వల్ల ఎక్కువ సినిమాలు తీస్తారు. మోర్ కాంటెంట్ విల్ బీ మేడ్, అండ్ వన్స్ మోర్ కాంటెంట్ ఈజ్ మేడ్ దెర్ విల్ బీ మోర్ ఫిల్మ్స్ అవైలబుల్ ఫర్ థియేటర్స్. మధ్యలో ఒక చిన్న బంప్ వస్తుంది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే థియేటర్స్లో ఉండే అడ్వాంటేజ్ వేరు. యూ కెన్ వాచ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ టుగెదర్. దానికి ఉండే జాయ్ వేరు, దానికి ఉండే అట్మాస్ఫియర్ వేరు. దట్స్ అ సోషల్ గ్యాదరింగ్ అండ్ అ సోషల్ వ్యూయింగ్. ఇంట్లో చూసుకునేది మనం ఇష్టం వచ్చిన టైంలో, మనం కావాల్సినప్పుడు, మనం హాఫ్ ఇప్పుడు చూసుకొని హాఫ్ రేపు చూసుకొని, ఇంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ టైమ్స్లో సినిమా చూసుకోవటం, ఇట్ ఈస్ ఆన్ డిమాండ్. సో దిస్ ఈజ్ అన్ అదర్ అడ్వాంటేజ్. సో బోత్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్, బోత్ విల్ హ్యావ్ దేర్ డిసడ్వాంటేజెస్, బట్ బోత్ విల్ లాస్ట్. ఇదేదో వెళ్ళిపోతుంది, అదేదో ఇది మనం సినిమాలు అమ్మకపోతే వాళ్ళకు ఉండదు, వీళ్ళన్నీ కొనేసేస్తే థియేటర్లు ఉండవు అనేది కాదు. బోత్ విల్ లాస్ట్ అకార్డింగ్ టు మీ. ఎస్, మీరు ఇందాక మాట్లాడుతూ సెకండ్ వేవ్ అన్నారు సార్. యాక్చువల్గా ఇంతకు ముందు ఎవరినైనా పలకరించేటప్పుడు నమస్తే అండి, బాగున్నారని అడిగేవాళ్ళం. ఇప్పుడు కరోనా తర్వాత లైఫ్ ఎలా ఉంది అని అడుగుతున్నాం. అన్ని మార్పులు వచ్చేసినాయి, చాలా మారిపోయిందమ్మా. ఇది నేను ఇందాక ఫస్ట్ డే నేను బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. నాకు తెలియని వాళ్ళ పెదాలు, ముక్కులు కనపడేది ఇప్పుడే. ఐ హ్యావ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ మై హౌస్. నేను ఒక రూమ్ లోపలికి, ఆఫీస్ కూడా మా చెట్టు కింద కూర్చొని చేసేవాడిని. అంటే ఐ టుక్ ఎక్స్ట్రా ప్రికాషన్. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉంటే మా చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా స్టాఫ్ కానీ అందరూ జాగ్రత్తగా ఉంటారనేది. అంటే వీ హ్యావ్ టు సెట్ ఎగ్జాంపుల్స్. ఇది మనం ఎప్పుడు వీ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ సచ్ ఎ థింగ్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇలా ఒకటి వస్తుంది, వచ్చి ఇంతమందిని దగ్గర వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది అనేది మన లైఫ్లో ఎప్పుడు ఊహించలేదు. వచ్చినప్పుడు చాలా బేసిక్గా జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాక్సినేషన్ చేసుకోవాలా, చేతులు ఎప్పుడు తుడుచుకోవాలి, కడుక్కోవాలి, మాస్క్లు వేసుకోవాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి మనం చేయకపోవటం అనేది చాలా అన్ఫార్చునేట్. అండ్ వీ లాస్ట్ టూ మెనీ పీపుల్ బికాస్ ఆఫ్ దిస్. వెరీ సాడ్. అండ్ ఇంకా ఇది వెళ్ళిపోలా, ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ రౌండ్ ద బెండ్. మన దేశంలో 50% వ్యాక్సినేషన్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఇది మామూలు ఫ్లూ లాగా అయిపోతుంది.
అప్పుడు ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ఇప్పుడు ఫ్లూ ఎలానో ఇట్ విల్ జస్ట్ బికమ్ లైక్ రెగ్యులర్ ప్రాబ్లమ్. నౌ ఇట్స్ ద టైమ్ టు బీ వెరీ కేర్ఫుల్. అలా వచ్చిన మార్పుల్లో కరోనా తర్వాత అండ్ కరోనా ముందు చూసుకుంటే, కరోనా తర్వాత వచ్చిన మార్పుల్లో మీకు ఒక నచ్చిన మార్పు, నచ్చని మార్పు అంటే ఏం చెప్తారు? అంటే నచ్చిన మార్పు అంటే కొంతమంది జాగ్రత్తలు, అంటే క్లీన్గా ఉండటం ఇంపార్టెంట్ అనేది చాలామంది తెలుసుకున్నారు. యాజ్ అ సొసైటీ మనం క్లీన్గా ఉంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్. హైజీనిక్ మెథడ్స్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఫస్ట్ టైం జపాన్కి వెళ్ళినప్పుడు ఎవరికి జలుబు ఉన్నా వాళ్ళు మాస్క్లు వేసుకుంటారు. నార్మల్ జలుబు వచ్చినా కూడా మాస్క్ వేసుకుంటారు. అంటే దే డోంట్ వాంట్ టు పాస్ దట్ కోల్డ్ వైరస్ టు సంబడి ఎల్స్. అంటే దే కేర్ అబౌట్ అదర్స్. ఇన్ కరోనా ఇట్స్ నాట్, నేను వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు బట్ నేను వేసుకోవాలి. ఐ షుడ్ నాట్, నా వల్ల వచ్చే వీక్నెస్ ఇంకోరికి వెళ్ళకూడదు. సో దట్స్ వెరీ, అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఈ కరోనా రావటం వల్ల చాలామంది ఉద్యోగాలు పోయినాయి. అంటే మెనీ పీపుల్ హ్యావ్ లాస్ దేర్ లైవ్లీహుడ్స్. మెనీ పీపుల్ వాళ్ళకు ఉండే స్టేటస్ కన్నా తగ్గిపోయారు. చాలా వ్యాపారాలు బాగా ఇబ్బందిలో పడిపోయినాయి. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఏ పాపం చేశారు? ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి, ఒక థియేటర్నే నమ్ముకున్న వాళ్ళ మీద చాలా ఇబ్బందులు అయిపోయినాయి. ఎందుకు మోస్తారు? ఏదో రాయట్ ఉంటే మోస్తారు. ఇలా నెలల లాస్ట్ 15 monthsలో 12 months 13 months థియేటర్స్ మూసేసి ఆ థియేటర్ ఓనరు ప్రాబ్లము, థియేటర్లో పనిచేసే వాళ్ళకి ప్రాబ్లం, ఆ థియేటర్ని నమ్ముకొని చుట్టూ ఉండే వాళ్ళకి ప్రాబ్లం. ఇలా కొన్ని ఇండస్ట్రీస్కి బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం ఇండస్ట్రీకి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయిపోయి, కొన్ని సమ్ ఇండస్ట్రీస్ గాట్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ మోర్ దెన్ ది అదర్స్. కొన్నిటికి అడ్వాంటేజెస్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు లాజిస్టిక్ బిజినెసెస్, ఆన్లైన్ బిజినెసెస్కి, ఆన్లైన్ టీచింగ్కి వాళ్ళందరికీ అడ్వాంటేజ్ అయింది. దట్ ఈస్ దేర్ ఆపర్చునిటీ. బట్ దీస్ పీపుల్ లాస్ట్ అవుట్ ఫర్ నో మిస్టేక్. వాళ్ళ తప్పు కాకుండా, ఇప్పుడు మనం చేసే తప్పు కాకుండా దానివల్ల అయింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ నారప్ప రిలీజ్ అవుతుంది, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వెంకటేష్ గారి మూవీ థియేటర్లోనే రిలీజ్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ కొంచెం షాకింగ్ చేసే చెప్పాలంటే సో ఓటీటీలో ఒక ఫిల్మ్ రిలీజ్ చేసినప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్, థియేటర్లో ఒక ఫిల్మ్ రిలీజ్ చేసినప్పుడు ఏం డిఫరెన్సెస్ ఉంటాయి సార్? అంటే రెండు, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడు అమ్ముకునే ప్రొడ్యూసర్కి ఒక రకమైన డిఫరెన్స్. అతనికి సినిమాలో డబ్బులు వస్తాయా లేదా అనేది ఒక భయం. మేము ఎప్పుడు సినిమాలు అమ్మం మెజారిటీ ఆఫ్ ద టైం. మామూలుగా సినిమా రిలీజ్ చేస్తే తిరుపతికి వెళ్తాను, దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి బెజవాడికి వెళ్ళిపోయి, కనకదుర్గ గుడికి వెళ్ళిపోయి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. దట్స్ మా ఫాదర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక భయంతో సినిమా చూస్తాం. అంటే మన సినిమా నచ్చుదా అనేది. ఆ భయం నెమ్మదిగా బాగుంటే ఆనందంగా మారిపోతూ ఉంటుంది. అంటే జనం ఏలలు కేకలు అవన్నీ దిల్ జస్ట్ బీ, అబ్బా మనం అనుకున్న సినిమా మనం అనుకున్నట్టు లేకపోతే మనం అనుకున్న దానికన్నా బెటర్గా రియాక్ట్ అవుతున్నారని. ఒక్కోసారి మనం అనుకున్న దానికన్నా బ్యాడ్గా రియాక్ట్ అవుతుంది, ఒళ్ళంతా చల్లబడిపోతుంది, మన సినిమా పోయిందని కూడా తెలిసిపోతూ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ సినిమా బాగా ఆడితే వాళ్ళు వచ్చి ప్రైజ్ చేసే ఆనందం ఒకటి, సినిమా బాగా లేకపోతే ఆ బాధ ఉంటుంది. బట్ వెంటనే దట్ ఈస్ దేర్. ఇప్పుడు ఓటీటీలో ఏముంటుంది? ఇప్పుడు రేపు ఎప్పుడో రాత్రి ఎప్పుడో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు రియాక్షన్స్ ట్విట్టర్లో చూసుకోవాలా. సేమ్ రియాక్షన్ విల్ బీ దేర్. అంటే నచ్చిందా నచ్చలేదా. ఫైనాన్షియలీ మేబీ దేర్ ఇస్ సేఫ్టీ, యూ సోల్డ్ ఇట్, దేర్ మైట్ బీ సమ్ సేఫ్టీ. సో ఆ భయం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మేకర్గా, యాక్టర్గా, టెక్నీషియన్గా నేను చేసిన సినిమా జనానికి నచ్చిందా నచ్చలేదా, వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చిందా, నా మ్యూజిక్ నచ్చిందా, నా డైరెక్షన్ నచ్చిందా, నా యాక్టింగ్ నచ్చిందా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్గా నా సినిమా మొత్తం నచ్చిందా లేదా అని ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్స్ జస్ట్ అ చేంజ్. వీ హ్యావ్, ఇప్పుడు జీవితంలో యూ హ్యావ్ టు ఎగ్జర్ట్ అండ్ డూ సంథింగ్. అది మనం సబ్మిట్ చేస్తున్నాం జనానికి. అది థియేటర్లో అన్నా సబ్మిట్ చేస్తున్నాం, ఓటీటీలో అన్నా సబ్మిట్ చేస్తున్నాం. అది చూసి వాళ్ళు మనకు మార్కులు వేస్తారు. అది మనం యాక్సెప్ట్ చేసి అది ఇచ్చేసిన తర్వాత ఇక మనం వదిలేసేయాలి. నిజంగా అయితే అది మనం ఎంత మార్కులు వస్తాయో చూసుకొని ఇక మర్చిపోయి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. బాగా ఆడితే బాగా చేసావని హ్యాపీగా ఉండి దాన్ని ఇంకా బెటర్ చేసుకోండి, బాగా ఆడకపోతే ఇక మర్చిపోయి జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ అండ్ ట్రై టు సీ వేర్ యూ వెంట్ రాంగ్ అండ్ కరెక్ట్ ఇట్. ఇది సురేష్ ప్రొడక్షన్లో వస్తున్న మూవీ, అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారి మూవీ. ఎక్కడో ఒక కొంత స్పెషల్ ఉంటుంది హార్ట్లో కూడా. 100%. ఈ సినిమా వెంకటేష్కి బాగా స్పెషల్.
He really wanted it in the theatres. He did not want it. He was a little, because his performance బాగా అంటే చాలా రోజుల తర్వాత మా సినిమా చేశాడు, చాలా రోజుల తర్వాత వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎవ్రీబడి హూ సీన్ ఇట్ ఈస్ రియలీ అప్రిషియేటింగ్ హిస్ వర్క్. సో వాళ్ళకి రెగ్యులర్లీ దే ఆర్ యూస్ టు అన్ థియేట్రికల్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్, ఫ్యాన్స్ చూడటం చెప్పటం. బట్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ చేంజ్. ఇప్పుడు ఇక నుంచి మనం వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఓటీటీ ఈజ్ ఆల్సో ద న్యూ వే టు షో టాలెంట్. ఇప్పుడు ఇంతకుముందు సినిమా థియేటర్ వాజ్ ఓన్లీ మెంట్ ఫర్ ద లక్కీ ఫ్యూ, కొంతమందికే ఆపర్చునిటీ, వెదర్ వాళ్ళు సింగర్స్ అయినా, డాన్సర్స్ అయినా, ఫైటర్స్ అయినా, కొంతమంది. ఇప్పుడు ఓటీటీ మనం ఈ అమెజాన్ ఓటీటీలు ఈ కాకుండా దెర్ అదర్ ఓటీటీస్ ఆల్సో. ఎనీబడీ కెన్ మేక్ ఎనీథింగ్ అండ్ పుట్ ఇట్ అవుట్ ఇన్ ది ఓపెన్. అది వేసేస్తే వాడు అసలు ఎంత అంటే యూ కెన్ బికమ్ అ స్టార్ ఓవర్ నైట్. యూ డోంట్ నీడ్ ఎనీబడి ఎల్స్. నీకు నిజంగా బాగా పాడటం వచ్చు, లేకపోతే బాగా ఏమైనా చేయటం వచ్చు, నువ్వే రికార్డ్ చేసుకొని నువ్వు ఆ యూట్యూబ్లోనో లేకపోతే నువ్వు నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో వేసేసుకుంటే జనం చూసేస్తారు, యాక్సెప్ట్ చేసేస్తారు. సో టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ సో ఫాస్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ డెమోక్రాటిక్ టుడే. మనం వీ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్. డెఫినెట్లీ నా పర్సనల్గా, బికాజ్ నేను థియేటర్ బిజినెస్లో ఉన్నాను, నాకు బాగా థియేటర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద థియేటర్ బిజినెస్. అంటే విద్ ఇన్ ది ఇండస్ట్రీ మోర్ దెర్ షుడ్ బి గవర్నమెంట్ సపోర్ట్. కొన్ని స్టేట్స్లో బాగా గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అంటే ఇవాళ కర్ణాటకలో ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ 2 years వేవ్ చేశారు, కొన్ని స్టేట్స్లో మినిమం పవర్ డిమాండ్ ఛార్జెస్ వేవ్ చేశారు, కొన్ని స్టేట్స్లో సమ్ ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అడ్వాంటేజెస్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సమ్ పీపుల్ ఆర్ గివింగ్ జిఎస్టీ బ్యాక్ ఇస్తున్నారు. సో థియేటర్స్కి ఇన్ దిస్ పాండమిక్ సమ్ బెనిఫిట్స్, వెదర్ ద స్టేట్ గవర్నమెంట్, వెదర్ ద సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం మాత్రం ఇట్స్ లిటిల్ అన్ఫార్చునేట్. అలాగే అసలు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి హామీలు నచ్చకనే, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు నచ్చకనే సేవ్ థియేటర్ స్లోగన్ వచ్చిందనే మాట అంటూ ఉంటారు. ఎంతవరకు నిజం సార్ అది? అంటే నచ్చకని కాదు, అంటే డిసప్పాయింటెడ్. సెంటర్లో చాలా ఎక్స్పెక్ట్ చేసాం, నథింగ్ కేమ్. స్టేట్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నథింగ్ ఇస్ కమింగ్. కొన్ని ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ చేసినవి కూడా ఇంకా డెలివర్ అవ్వాల. సో దట్స్ ద డిసప్పాయింట్మెంట్. ప్లస్ వాళ్ళకి నెల నెల సినిమాలు రావటం లేదు. అలానే థియేటరు పెట్టుకొని ఉన్నారు, తాళం వేసుకోవటం, రోజు చుమ్ముకోవటం, ఊడ్చుకోవటం. ఇట్స్ అ వెరీ సాడ్ అఫేర్. ప్లస్ ఇస్తానని చెప్పి నీ కూడా ఇవ్వటం లేదు, రేట్లు తగ్గించేసేస్తున్నారు, పార్కింగ్ ఫీజు పెట్టుకోకూడదు అంటున్నారు. అంటే దెర్ ఇస్ నో బిజినెస్ వేర్ ప్రైజ్ ఇస్ కంట్రోల్డ్ బై సంబడి ఎల్స్. ఇప్పుడు నేను రెస్టారెంట్ పెట్టుకున్నాను, నాకు ఎంత కావాలంటే నేను అంత అమ్ముకుంటున్నాను. అందరికీ ఇప్పుడు వీఆర్ నాట్ అన్ ఎసెన్షియల్ కమాడిటీ. ఇప్పుడు హాస్పిటల్స్లో స్కూల్ ఫీజులకి కంట్రోల్ చేయరు, హాస్పిటల్స్లో ఫీజు కంట్రోల్ చేయరు, సినిమా చూసేదానికి మాత్రం దే ఆర్ కంట్రోలింగ్. నాట్ ఫేర్ అట్ ఆల్. వీఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్. నా థియేటర్ అది బాగా లావిష్గా పెట్టుకుంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఇవ్వాలి కదా. వద్దని ఎక్కువ అనుకుంటే రావటం మానేయమని చెప్పండి. బట్ దే షుడ్ గివ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ద థియేటర్స్. ఒక లేకపోతే యూ ఫిక్స్ అన్ అప్పర్ బ్యాండ్ విత్. డోంట్ టెల్ మీ ఐ హ్యావ్ టు సెల్ సో మెనీ క్లాసెస్, ఐ మస్ట్ టు సెల్ సో మెనీ థింగ్స్. యూఆర్ రెస్ట్రిక్టింగ్ మై. పాత రోజుల్లో ఇట్ వాజ్ ఓకే బికాస్ దెన్ వీ డిడ్ నాట్ హ్యావ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. సో దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ థియేటర్స్. సురేష్ బాబు గారు ఓటీటీలోకి వస్తున్నారు ఈ బిజినెస్లో కూడా అని ఒక టాక్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం, మీ సమాధానం ఏంటి? మేము సురేష్ ప్రొడక్షన్స్ వీఆర్ కాంటెంట్ మేకర్స్. మేము బిగినింగ్లో 55-56 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు సినిమాలే ఉన్నాయి కాంటెంట్గా. మేము ఆ సినిమాలు తీసాం. తర్వాత టెలివిజన్ వచ్చింది, ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు టెలివిజన్ మేకింగ్లో. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, దీంట్లో మాత్రం తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్. So we will be making films for OTT, web series for OTT, short films for OTT in all languages and even on YouTube. So we will be making content. Fundamentally, we are a content making company. Maybe content anni formats lo teestam. Supporting studios, exhibition, distribution ayyan untai. But we will be there. Ma sonta OTT pettukuntama leda anedi a separate question. But making OTT content will be there. Solid ga chestam. ప్రజెంట్ ఇప్పుడున్న ఈ థియేటర్ సిస్టమ్కి సంబంధించి సమ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అందులో సురేష్ బాబు గారు ఇలా మాట్లాడారు అని కూడా ఒక ఇష్యూ జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అంటే October 30th వరకు ఆగమని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చెప్తున్నప్పుడు, అంటే ఈ సినిమా కళైపులి దాను గారి సినిమా. నాకైతే ఆయనది కూడా ఉంది. ఆయన
క్లియర్గా ఆయన ఇంతకుముందు చెప్పాను కదా, కర్ణన్ అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా చేస్తే ఆయన రిలీజ్ చేసిన తర్వాత థియేటర్లు మూసేశారు. ఆయనకు చాలా నష్టం వచ్చింది. సో ఫర్ హిమ్ న్యాచురల్ ఈజ్ మేడ్ అ బిజినెస్. 1.5 year అయింది ఆయన సినిమా మొదలుపెట్టి. సో హీ వాంట్స్ టు మూవ్ ఆన్ అండ్ ఈ సెడ్, బాబు నేను అమ్ముకోవాల్సి వస్తుందంటే ఐ కుడ్ నాట్ సే నో, ఐ కెనాట్ సే నో. హీఈస్ డూయింగ్ బిజినెస్ అండ్ డెఫినెట్లీ అంటే ఇవాళ ఓపెన్ అవుతుందని ఆయనకు తెలియదు. ఈయన డీల్ చేసింది 1 రోజుల ముందు 2 నెలల ముందు ఆయన మాట్లాడుకున్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్ నౌ. వీ కెనాట్ అంటే ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్ చేయటం న్యాయం. వాళ్ళు దే వాంట్ మోర్ ఫిల్మ్స్ ఫర్ ద థియేటర్స్, దే కెన్ ఆస్క్. బట్ ప్రొడ్యూసర్స్ని ఫోర్స్ చేసి అమ్మకూడదని చెప్పడం ఇస్ నాట్ ఫెయిర్. బికాజ్ ప్రొడ్యూసర్ అతని వ్యాపారం, అతని ప్రాబ్లము అతను చూసుకుంటాడు. సో దిస్ విల్ బీ అన్ అప్ అండ్ డౌన్ ఫర్ సమ్ టైమ్. బట్ రెండు కోఎగ్జిస్ట్ అయ్యేది లాంగ్ టర్మ్లో అయిపోతుంది. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ రాకముందు నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ల్లో నార్త్ ఇండియాలో 60 days 8 weeks వరకు ఓటీటీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. సౌత్ ఇండియాలో మనం 4 weeksకి యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాం. మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు 2 వారాల్లోనే వచ్చేసినాయి ఓటీటీల్లో. సో ద విండో ఇస్ గెటింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. విండో స్మాలర్గా అవుతున్న అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎగ్జిబిటర్కి కోపం ఉంటుంది, ఎందుకు ఇన్ని రోజులు మమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు టక్కని ఇంకోటి వచ్చిందని వెళ్ళిపోయారనేది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఇంకోటి వెళ్ళిపోతాడు ఏమోననే ఇంకో వాళ్ళ ఆలోచన ఉంటుందండి. ఐఎమ్ బోత్ ద ప్రొడ్యూసర్ అండ్ ద థియేటర్ ఓనర్. ఐ కాంట్ టేక్ వన్ సైడ్. వీ హ్యావ్ టు బీ ఫేర్ టు బోత్ ద పార్టీస్. డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్ థియేటర్స్ అన్న. దట్ ఈస్ అవర్ సీరియస్ రిక్వెస్ట్. సో వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి సార్? అంటే డెఫినెట్ రోజు మాట్లాడుతూనే ఉంటాను. నా ముందు బాబు మీరు అమ్మకూడదని చెప్తూ ఉంటారు. నేను అన్నాను, నాకు పార్ట్నర్స్ ఉన్న సినిమాలు ఐ విల్ నాట్ సే ఎస్ ఆర్ నో. ఇఫ్ దే వాంట్ టు సెల్ ఐ విల్ లెట్ ఇట్ గో. బట్ నా సొంత సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నాకు ఎవ్వరు పార్ట్నర్స్ లేని సినిమాలు మాత్రం నేను థియేటర్స్ కట్టి పెట్టుకుంటా. దట్ ఈస్ మై పర్సనల్ కాల్. బట్ ఇవాళ నారప్ప నేను ఇచ్చాను, అమెజాన్ కాల్కి ఇచ్చాను. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ క్వైట్ ఓకే విత్ ఇట్. ఇట్స్ అ కాల్ దట్ వీ మేడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అండ్ అమెజాన్ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్, దే ఆర్ పబ్లిసైజింగ్ ది ఫిల్మ్ వెల్, దే విల్ డూ ఇట్ వెల్. అండ్ ఇది కూడా మనం రుచి చూడాలి. అంటే మన సినిమా నిజంగా రీచ్ అవుతుందా, మనం అనుకున్నంత మందికి రీచ్ అవుతుందా, రీచ్ అవటం లేదా, విల్ ఆల్ గెట్ టు నో. నేను అడిగాను అమెజాన్ వాళ్ళని, మీది అసలు మేము చాలా మాస్ ఫిల్ము, అసలు ఈ సబ్స్క్రిప్షన్స్ అందరికి ఉంటాయి అంటే దే టోల్డ్ మీ, సార్ 90 rupees కూడా ఉందండి మంత్లీ. ఒక 2 GB ఇచ్చి 90 rupeesకి దే హ్యావ్ అ సబ్స్క్రిప్షన్, దే కెన్ వాచ్ ఆన్ దేర్ మొబైల్. దే హ్యావ్ మేడ్ ఇట్ వెరీ, అమెజాన్ ఇస్ సచ్ అ డీప్ కంపెనీ. వాళ్ళు దే మేడ్ ఇట్ వెరీ వెరీ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి. సో ఇట్స్ నాట్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఫార్మాట్ ఆల్సో. సో నిజంగా ఇస్ ఇట్ గోయింగ్ టు మోర్ అండ్ మోర్ పీపుల్? మాకు ఫిల్మ్ మేకర్కి ఏంటి, వన్ ఫైనాన్షియల్ గెయిన్ వీ వాంట్, అండ్ మోర్ దెన్ దట్ వీ వాంట్ ఎ క్రియేటివ్ గెయిన్. ఇఫ్ ఇట్ రీచెస్ మోర్ పీపుల్ అండ్ మోర్ పీపుల్ ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తే దెన్ వీఆర్ హ్యాపీ. వీ మేడ్ అ ఫిల్మ్ ఫర్ పీపుల్, వాళ్ళు చూశారు, వాళ్ళకి నచ్చింది. ఇఫ్ మోర్ పీపుల్ రియాక్ట్ అండ్ టెల్ us, ఇట్స్ డామ్ గుడ్. దట్స్ ఆల్. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ నారప్ప గురించి హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ సార్? ఇట్స్ ఎ రీమేక్ అండ్ వెంకటేష్ హెస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్. రియలీ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇట్స్ అ వెరీ, అంటే ఒక తెలుగుకి రెగ్యులర్ ఫిల్మ్ కాదు, ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. మనకి కమర్షియల్ సినిమాలు ఉంటాయి తెలుగులో, రియలిస్టిక్ ఫిల్మ్స్ తక్కువ ఉంటాయి. ఈ సినిమాలో రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. ఇది చాలా రియలిస్టిక్ వరల్డ్లో ఉంటారు ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ అందరూ. మొత్తం హోల్ ఫిల్మ్ ఇస్ మేడ్ లైక్ అన్ ఆర్ట్. వెట్రిమారన్ హ్యాడ్ దట్ నేచర్. అది తమిళ్లో చాలా చేసేవారు. ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ టైమ్స్ వీఆర్ డూయింగ్ అ వెరీ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. వెరీ సెంటిమెంటల్, వెరీ యాక్షన్ ఓరియంటెడ్, బట్ వెరీ రియలిస్టిక్ అండ్ సోషలీ రెలవెంట్ ఫిల్మ్. అంటే ది అట్రాసిటీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్, అంటే ఇవాళ జరిగే కథ కాదు, ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్. 80s, 70s జరిగిన కథ లాంటిది. అప్పుడు జరిగిన అట్రాసిటీస్ మీద ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని దే హెవ్ డన్ ఇట్ అండ్ ఇట్స్ టోల్డ్ వెల్. అంటే ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మెసేజ్. దే కెన్, నీ దగ్గర ఉంటే నీ భూమిని దొంగతనం చేయొచ్చు, నీ ఆస్తిని దొంగతనం చేయొచ్చు, కానీ నీ చదువుని మాత్రం చేయకూడదు. సో ద ఫాదర్ టెల్స్ ద సన్ టు గో అండ్ స్టడీ, అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అవర్ సొసైటీ. Everybody must get educated. The day our country has education across the board, then we are a developed nation. No nation can be developed without education. Education is the most important thing for our society. Everybody must get educated. The day our country has education across the board, then we are a developed nation. No nation can be developed without education.
వీ నీడ్ టు గెట్ మోర్ అండ్ మోర్ ఎడ్యుకేషన్, మోర్ అండ్ మోర్ స్కిల్స్. అది అందరిలోకి ఇఫ్ యూ పర్మియేట్ దట్ టు ఆల్ అక్రాస్ ద సొసైటీ, దెన్ యూ విల్ రియలీ మేక్ ఇట్. ఎస్, మీరు చెప్పినట్టుగా ఒక రీమేక్ ఫిల్మ్ నారప్ప. సో తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా ఏమైనా మార్పులు జరిగినాయా, లేకపోతే యాస్టీ స్టోరీ అంటే ఉండిపోతుంది? మేమంతా రాయలసీమలో బేస్ చేసాం. సో యాస రాయలసీమ యాస ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డన్ విత్ ది ఒరిజినల్ ఓన్లీ ఇన్ మైండ్. స్మాల్ చేంజెస్, స్మాల్ కరెక్షన్స్, బట్ ఇట్స్ డన్ విత్ ది ఒరిజినల్ ఓన్లీ. దర్ ఇస్ నాట్ సీరియస్ చేంజెస్ లేవు ఇవి. అప్పుడు చంటి చేసిన అంటే జనరలీ వెంకటేష్తో చేసే రీమేక్లు ఎక్కువ వి ట్రై టు కీప్ ది ఒరిజినల్, అంటే ఒరిజినల్లో చామ్ని చాలా మార్చడం మాత్రం జరగలేదు. అండ్ వెరీ సూన్ విరాట్ పర్వం కూడా మేము ఓటీటీలోనే చూడబోతున్నామని వార్తలు అంటే దోస్ ఆర్ నాట్ డిసైడెడ్ స్టిల్. విరాట్ పర్వం, దృశ్యం, బట్ దోస్ డిసిషన్స్ అంటే వాటిలో కూడా పార్ట్నర్స్ ఉన్నారు, వాటి కూడా ఉన్నాయి. బట్ విరాట్ పర్వం ఇంకా 5 days షూటింగ్ ఉంది. దృశ్యం ఇస్ డన్. సో దృశ్యం ఇస్ ఫుల్లీ డన్ అండ్ రెడీ టు కమ్. దృశ్యం ఒరిజినల్లే ఓటీటీలోనే సినిమా అది. నేను ఓటీటీలో చూసే వెంటనే తీసుకొని చేసేసాను. బికాజ్ అక్కడ కూడా ఆ ప్రొడ్యూసర్కి ఆయనకు ఒక పెద్ద సినిమా ఉంది, ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసేసాడు, ఓటీటీ ఆప్షన్ వచ్చిందని మళ్ళీ నేను కలిపి చేసాం. ఆయనకి ఇట్స్ నాట్ ఇట్స్ అంటే నెవర్ ప్రామిస్డ్ ఇట్ యాజ్ అ థియేట్రికల్ ఫిల్మ్. నారప్ప అంటే వీ వర్ థింకింగ్ ఆఫ్ అ థియేట్రికల్ రిలీజ్. దృశ్యం వీ న్యూ ఇట్ కుడ్ బి జస్ట్ అన్ ఓటీటీ ఫిల్మ్ ఆల్సో. సో అసలు మీ డెసిషన్ కాదు ఓటీటీలో రావడం అనేది, బట్ అలా ఇంకా ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని అనుకున్నప్పుడు ఎక్కడైనా కొంచెం ఆ పెయిన్ ఉందా సార్? 100% ఉంటుందమ్మా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నాకు థియేటర్స్ ఉన్నాయి, మా థియేటర్ ఫ్రెండ్స్, ఎగ్జిబిటర్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ న్యాయం ఏది అనేది చూడాలి నేను. ఇట్స్ నాట్ అబౌట్ దీస్ థింగ్స్. దెర్ ఇస్ అన్ అదర్ మ్యాన్ హూస్ ఇన్వెస్టెడ్ మనీ. హిజ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. సీ, హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. హీఈస్ అలాంగ్ విత్ మీ, హీఈస్ ద ప్రొడ్యూసర్. అండ్ they've come here to make business. They have to make money. If they think that their opportunity is better here, they will do it here. If it's better there, they will go there. See, and different people ki different interests and different tastes ఉంటాయి. కొంతమంది ఇప్పుడు జనాలు వస్తారా ఇలాంటి భయాలన్నీ ఉంటాయి కదా. సో somebody asked me a question, మీరు సినిమా థియేటర్కి వెళ్తారా అని నన్ను అడిగారు. I said I don't know. మీరు వెళ్ళినప్పుడు మీరు జనాలందరూ రమ్మంటారా అని అడిగారు. said I don't have an answer. బట్ నేను రోడ్ మీద తిరిగితే అందరూ తిరుగుతున్నారు, మేబీ నా సినిమాకి కూడా వచ్చి చూస్తారేమో నా ఆశ. కానీ మీరు ఇట్స్ ఇది చాలా ట్రిక్కీ టైమ్స్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టైమ్ అట్ ఆల్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్ దట్ వీఆర్ డూయింగ్. లైవ్స్ అండ్ లైవ్లీహుడ్ మ్యాచింగ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు చాలా బాధేసేది, ఈ సినిమాలో ఈ కోవిడ్ బ్రేక్లో షూట్ చేసేవాళ్ళం. నేను లొకేషన్కి వెళ్ళి భయపడుతూ వెళ్ళేవాడిని. అంటే ఇంతమంది రెస్పాన్సిబిలిటీ నాది. వీళ్ళల్లో ఎవరికో రోజు పిచ్చి పిచ్చి టెస్టులు, చాలా టెస్టులు చేయించేవాడిని. అందరినీ ఒక షెల్లో పెట్టేసేసి పంపించేసేసి ఉండి, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి ఎవరికైనా కోవిడ్ వస్తే దానివల్ల ఇంకొకరికి ఎవరైనా వస్తే అంటే 95% తగ్గిపోవచ్చు. కానీ కొందరికి ఏమైనా వచ్చి సీరియస్ అయిపోతే నాకు ఎంత బాధ. నారప్ప సినిమాలో పనిచేసిన 4 కోవిడ్కి చచ్చిపోయారు. 1 కెమెరా అసిస్టెంట్, 1 బాయ్, ఇలా 4 చచ్చిపోయారు. అంటే this was ఇది వెరీ అన్ఫార్చునేట్ టైమ్స్. ఇట్స్ సో సాడ్. అంటే నాకు భయం వేసింది. నాకు షూటింగ్కి నేను వెళ్ళేవాడిని కాదు అసలు. నేను అది బయటికి వెళ్ళేవాడిని కాదు. వచ్చి దూరంలో కారులో నుంచి చూసి నేను అనుకున్నాను, నేను ఎంత బ్యాడ్ ఫెలోని, మా వాళ్ళందరూ అక్కడ పని చేస్తుంటే నేను మాత్రం దాంకొని చూస్తున్నాను. ఇస్ నాట్ రైట్. ఇట్స్ నాట్ రైట్ ఫ్రమ్ మై పార్ట్. ఎంతమంది ఐ పార్టిసిపేట్, విల్ బీ దేర్. బట్ నేను వెళ్తే ఇంకొకరు వెళ్ళటం ఇట్స్ యు ఆర్ యాడింగ్ మోర్. యూ హ్యావ్ టు కీప్ రెడ్యూసింగ్. అవసరం లేకుండా వాళ్ళు వెనక్కి వచ్చేసేయాలనేది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నా కూడా అందరూ మాస్క్లు వేసుకొని కూర్చొని చూడటం, ఇట్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్. బట్ ఇది ఎప్పుడూ ఎవరూ ఫేస్ చేయాలి. ఇట్స్ అ న్యూ ఫినామినా అండ్ న్యూ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. ఎక్కడికైనా వెళ్ళి ఒకరికి హెల్ప్ చేద్దామన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. మా ఓన్ బ్రదర్లో చనిపోయారు. వీ కుడ్ నాట్ ఈవెన్ గో టు ద బరియల్ ప్లేస్ బికాస్ ద హోల్ సో మెనీ ఫ్రెండ్స్ డైడ్. వీ కుడ్ నాట్ ఈవెన్ గో అండ్ స్పీక్ టు దెమ్. వాళ్ళ ఫ్యామిలీని కలవలేకపోయాం. ఇట్ వాజ్ వెరీ 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 అన్ఫార్చునేట్. సో ఇట్స్ నాట్ అ ఈజీ టైమ్ ఎట్ ఆల్. సో మనం నార్మల్ టైమ్స్లో ఎలా ఉన్నాయో కొన్ని డిసిషన్స్ అలా మాట్లాడతాం. ఇఫ్ యూ టేక్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇంటూ, ఇప్పుడు నా ఇంట్లో కొడుకు పెళ్లి చేసుకున్నాను, 30 మందితో చేసుకున్నాం. ఈజ్ అ బిగ్ యాక్టర్. ఎవరు ఫ్రెండ్స్ లేకుండా, ఎవరు లేకుండా, దే సెడ్ కాంట్ యూ కాల్ సమ్ మోర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ డిఫరెంట్ టుడే.
ఎవరిని పిలవలేకపోయామనే బాధ కూడా ఉంటుంది కదా, ఉంది, న్యాచురల్గా ఖచ్చితంగా. ఉంటుంది కదా. ఇప్పుడు అంటే కొన్ని జాయస్ మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్కి పిలిస్తే ఎంత డ్యామేజ్ చేస్తున్నామో తెలీదు. ఎందుకంటే మనం చూసాం చాలా పార్టీస్లో కోవిడ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, చాలా గ్యాదరింగ్స్లో కోవిడ్ స్ప్రెడ్ అయిపోయింది. సో యూ డోంట్ నో విచ్ ఇస్ రైట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇవి అంతం దాంకొని లోపల ఉన్నా కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, వీ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్, వీ హ్యావ్ టు బీ సేఫ్, అండ్ దట్స్ ఇట్. ఎస్ సార్, మనం రానా గురించి ఆటోమేటిక్గా టాపిక్లో వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఆయన గురించి. యాజ్ ఏ ఫాదర్ మీరు అంటే ఇలాంటి మూవీస్ చేయి అని ఏమైనా చెప్తూ ఉంటారు ఆయనకి? చెప్పినా వెండమ్మా, తనకు కావాల్సినట్టే చేస్తాడు. ఓకే. He has his own mind. Everything is his decision. On Rana, there is hardly anything that I can tell him. He will tell me what చెప్తాడు, ఇది చేస్తున్నానంటే I just say okay, because I don't put a no to anything. I just give him the broad scenario ఇస్తాను తప్ప all his decisions are his own. తను ACK కొనుక్కున్న, when he became a partner of ACK, he started Quan Collective, everything he'll start on his own. He has his own vision, he has his own dream. I'm there just to help him take that dream forward. ఇలాంటి సినిమా చేయి, అలాంటి సినిమా చేయి అంటే నాకు ఇలాంటిదే చేయాలని ఉందంటాడు, ఇస్తాం. సో హీ లెర్న్ ఆన్ హిజ్ ఓన్ ప్రాసెస్. అండ్ వాట్ అబౌట్ అభిరామ్ సార్? హీ ఈస్ గెటింగ్ రెడీ టు యాక్ట్ ఇన్ అ మూవీ, వీఆర్ గెటింగ్ ఇట్ రెడీ, వీల్ హ్యావ్ టు సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. ఒక మంచి డైరెక్టర్తో సినిమా రాబోతోంది అభిరామ్తో అని వింటున్నాం. విల్ బై అనౌన్స్ వెరీ సూన్. ఓకే, నేను అనౌన్స్ చేయలేదు అయితే. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్గా ఇంట్లో అందరూ కూడా మీకు భయపడతారంటారు, నిజమేనా? అంటే కొంచెం స్ట్రిక్ట్గా, కొంచెం డిసిప్లిన్గా ఉండే వ్యక్తుల్లో ఫస్ట్ మీరే ఉంటారని అంటే డైరెక్టర్ వెంకటేష్ గారే చెప్పారు. అంటే బేసిక్లీ ఐ see, after my father I become the elder one in the family, so I should maintain a kind of decorum that I expect from the children. See, ఇప్పుడు if you don't have, మన దగ్గర ఒక ఇది లేకపోతే you can't expect somebody else to do that. So you try and maintain a decorum. అంటే ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ కోవిడ్ టైమ్ ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్. నేను అసలు ఎవరిని రానిచ్చేవాడిని కాదు, మా క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా రానిచ్చేవాడిని కాదు. I did not let anybody go out anywhere because I wanted to take that care initially. Paranoid అన్నారు కొంతమంది, ఏంటి మరీ అతికి చేస్తున్నాం అన్నారు. But I was like that because I know I have an old mother, I have some comorbid issues ఉన్నాయి ఇంట్లో. So we took a different call. I'm not అంటే strict at one level but very casual at another level. It's not this thing. అంటే ఇమేజ్ వేరు, స్ట్రిక్ట్ గా కూడా ఉండే వ్యక్తి మీరు అని అంటే ఇమేజ్ వేరు, రియాలిటీ వేరు. బయట వాళ్ళు చాలా అనుకుంటారు నా గురించి, నేను అంత ఏం కాదు, చాలా క్యాజువల్గా ఉంటుంది. తెలిసిన వాళ్ళకే వెరీ వెరీ క్యాజువల్, బట్ చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా ఇది ఉంటాడు. అంటే దట్స్ మై నేచర్, ఐఎమ్ లైక్ దట్. ఐఎమ్ నాట్ ఫ్లాంబాయింట్. నేను అలా ఐఎమ్ అ కన్జర్వేటివ్ పర్సన్. ఐ కేమ్ అప్ లైక్ దట్ I've come from a certain way of life. అన్నీ చూసాం. I've seen మా కంపెనీ సక్సెస్, ఫెయిల్యూర్స్. సో ఐ జస్ట్ డోంట్, నాకు గొప్పలు చెప్పుకోవటం ఏం ఇష్టం లేదు. సో వి జస్ట్ కీప్ అ స్టడీ పాత్ అండ్ కీప్ గోయింగ్. డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు, దెర్ బీ సమ్ కాంట్రవర్సీస్ అబౌట్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ బికాస్ as long as I am correct, I don't care. See, that's what is important. I don't want to live for the world, I have to live for myself. జస్ట్ లైక్ రామానాయుడు గారు, ఆయన ఏమనుకుంటే అది ముక్కుసూటిగా చెప్పేవారని అంటుంటారు, తర్వాత మీరు కూడా అట్లానే చెప్తారని అంటుంటారు. హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే అబద్ధం చెప్పడం రాదు. ఇప్పుడు మీరు అడిగారు, మీరు ఆ సినిమా ఈ సినిమా ఓటీటీలో నేను ఐ కెన్ టెల్, అబద్ధం చెప్పి రేపు మార్చేసేయచ్చు. నేను అమ్మనమ్మ అని చెప్పేసేసి, వెన్ దెర్ ఆర్ పార్ట్నర్స్ దోస్ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో ఐ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్ ఆల్వేస్. ఐ డోంట్ వాంట్ టు లై. ఐ కాంట్ లై. నాకు అబద్ధం చెప్పడం అంత ఈజీగా రాదు అసలు. యూ హావ్ టు టెల్ ద ట్రూత్ అండ్ బీ ఓపెన్ అబౌట్ ఇట్. ఎస్, ఫైనల్లీ ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎక్కడ, సొసైటీలోనో, ఇండియా సొసైటీలో అండ్ ద సినిమాలో కూడా? See, cinema is getting marginally better, but we have great opportunities in Indian cinema today, thanks to big films like Bahubali. And ఇప్పుడు the world is our platform, and especially with OTTs. ఇవాళ ఈ నారప్ప సినిమా ఉంది, 264 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. ది సర్వీస్ ఇస్ దేర్ ఇన్ 264 కంట్రీస్. సో ఇన్ 264 కంట్రీస్లో తెలుగు వాళ్ళు ఎవరున్నా, లేకపోతే ఈ సినిమాకి ఇంట్రెస్ట్ ఎవరున్నా వాళ్ళు చూడగలరు. నిజంగా రేపు ఎవరైనా ఎక్స్ట్రాడినరీ ఫిలిం తీస్తే
Some boy from some small town comes up with he can show it to the whole world. సో మనం ఇండియన్స్ చాలా డిపార్ట్మెంట్స్ సెక్టర్స్లో వీ రియలీ గాన్. ఇప్పుడు సత్యనాదెల్లా, వీ హ్యావ్ సమ్ టాప్ డాక్టర్స్, టాప్ సైంటిస్ట్ అండ్ ఆల్ దట్. నౌ ఇస్ ద టైమ్ దట్ ఇండియన్ ఎంటర్టైనర్స్ అండ్ ఇండియన్ టాలెంట్ మేక్స్ సినిమా ఫర్ ద వరల్డ్. ఇప్పుడు మనం ఏదో పారాసైట్ అనే సినిమా కొరియన్ ఫిల్ము, ఇట్ వన్ ద ఆస్కర్ అవార్డ్ అన్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే దట్ వన్ ఇండియన్ ఫిల్మ్ విన్స్ ది ఆస్కర్ అవార్డ్. సో దట్ ఈస్ ద క్వాలిటీ దట్ Indian cinema, real Indian film lovers should start aiming for. High quality films, good sound, good light, good content, which world anta chustaru. Then that joy will be really high. That అంటే when we can మనం నాసాలో మన వాళ్ళు టాప్ వాళ్ళు ఉన్నారు, వాటిలో సినిమాలో మన వాళ్ళు టాప్ ఆన్ ద వరల్డ్ ఉండేటట్టు వస్తే ఫ్రమ్ ఇండియా, నాట్ దట్ యూ హ్యావ్ సమ్ టెక్నీషియన్స్ అబ్రాడ్, ఆ నంబర్ బాగా ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి ఏఆర్ రెహమాన్ గారు ఆస్కర్ గెలిచారు. ఎవ్రీ ఇయర్ వీ మస్ట్ బీ విన్నింగ్ ఆస్కర్స్, ఎవ్రీ ఇయర్ వీ మస్ట్ బీ విన్నింగ్ ద టాప్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ద వరల్డ్. దట్ విల్ బీ ద డే ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ as far as the Indian film industry goes. Thank you so much for your valuable time, sir. Thank you so